కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం 2 గ్రామ సచివాలయం 3లో నిర్వహించారు. రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకాన్ని ఏర్పాటు చేశారని జడ్పీటీసీ సారె వెంకట నాయుడు తెలిపారు. కార్యక్రమం వల్ల ఎందరో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉందని తెలిపారు. బీపీ, షుగర్, కంటి చూపు సమస్యలు, గుండె జబ్బు పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓఆర్డి ఆదాం షఫీ, డాక్టర్లు చైతన్య దీపక్, ఎంపీటీసీలు సుబాని, తిరుపతి రాజు, కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. పెడితే బాగుందా? చీర కనిపిస్తుందా? అన్నీ తెలుస్తున్నాయా? కింద ఎక్కాలి కొంచెం కింద 2 లైన్లు వదిలేసి డాక్టర్ చైతన్య కృష్ణకి, ఎంపీడీ వారికి, ఓపీఆర్ గారికి, తోటి ఎంపీటీసీకి ఇక్కడికి వచ్చి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు జరగాల చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలా అనే ఆకాంక్షతో జగనన్న గారు ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ ఆరోగ్య సురక్ష ఒకటి. మొదటి విడత చూసాము, రెండో విడత కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మొదటి విడతలో 5 లక్షల రూపాయల వరకే ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 5 లక్షల వరకు పర్మిట్ చేసి ఉన్నది ఆరోగ్య సురక్ష కార్డు మీద. అదే రెండో విడతలో 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎవరైనా బిలో పావర్టీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎక్కడికైనా ఇక్కడ నుంచి రెఫర్ చేస్తున్నారంటే ఏదైనా పెద్ద జబ్బులు అయి ఉంటే కూడా డాక్టర్స్, స్పెషలిస్టులు అందరూ వచ్చి కూడా ఇక్కడే పరీక్షించి మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడము, ఇతర హాస్పిటల్కి పోవాల్సి వస్తే వాటికి కావాల్సిన సదుపాయాలు కావచ్చు ప్రభుత్వం ద్వారా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమము